ప్రభుత్వ రంగ బ్యాంకులను బలహీనపరిచే విధానాలను మానుకోవాలని ఏపీ మరియు టీబీఎఫ్ఈఎఫ్ నాయకులు నల్గొండ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా కార్యదర్శి కత్తుల ఈశ్వర్ కుమార్ అన్నారు. బ్యాంకింగ్ సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. ఏపీ మరియు తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణ, సామాన్య ప్రజల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన జనజాగృతి యాత్ర సైకిల్ రైడ్ విజయవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్లో మొదలైన ఈ యాత్ర చౌటుప్పల్ మీదుగా మంగళవారం సాయంత్రం నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. సుమారు 800 కిలోమీటర్లు సాగేలా ఈ యాత్రను సైకిల్ రైడర్ ఉమామహేష్ చేపట్టారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటు పరం కాకుండా చూడాలని, ఐబీఏ ఒప్పుకున్న విధంగా 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సైకిల్ యాత్రకు ప్రజలు, ఉద్యోగుల నుండి మంచి స్పందన లభిస్తోందని, ఇది ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు రాజశేఖర్, గణపతి, యాదయ్యరాజు, ఆంజనేయులు, ప్రియాంక, సంధ్య, హేమ, స్వామి, శ్రీనివాస్, ప్రవీణ్, నాగార్జున, యాదగిరి, సునీల్ కుమార్, వెంకటేష్, రాము, ప్రభావతి, ధనలక్ష్మి, రఫీ తదితరులు పాల్గొన్నారు. సో గతంలో నేను 2 టైమ్స్ సూపర్ రన్నర్ టైటిల్ కైవసం చేసుకున్నాను. సూపర్ రన్నర్ అంటే 200 కిలోమీటర్స్, 300, 400 అండ్ 600 కిలోమీటర్స్ 2 సార్లు చేశాను నేను. అలాగే 2022 సంవత్సరంలో కాశ్మీర్ టు కన్యాకుమారి సైక్లింగ్ ఎక్స్పెడిషన్ చేపట్టాను, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. 2023 సంవత్సరం నుంచి రన్నింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నేను 6 ఫుల్ మ్యారథాన్స్, 23 హాఫ్ మ్యారథాన్స్ చేశాను. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 80వ స్థాపన దినోత్సవం సందర్భంగా మన జనరల్ సెక్రటరీ రాంబాబు గారు పిలుపు మేరకు ఈ జన జాగృతి యాత్రను చేపట్టాను. ఇందులో దాదాపు 12 డిస్ట్రిక్ట్లు కవర్ చేస్తున్నాను. ఇందులో ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వం నుంచి టు డిఫెండ్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ టు స్టాప్ ద ప్రైవేటైజేషన్. రెండో నినాదం ఏంటంటే మాది బ్యాంకుల్లో మోర్ దెన్ 2 lakhs వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. మూడవ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మాది లాంగ్ పెండింగ్ డిమాండ్, బైపార్టైట్లో కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు, 5 day బ్యాంకింగ్ కావాలని మేము కోరుతున్నాము. సో ఈ యొక్క జన జాగృతి యాత్రలో మేము ఇది మొదటి రోజు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి 104 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని నల్గొండ చేరడం జరిగింది. రేపు పొద్దున్న నల్గొండ నుంచి స్టార్ట్ అయ్యి ఖమ్మం చేరుకుంటాము. అది కూడా ఒక దగ్గర 120 కిలోమీటర్లు ఉంది. సో నాకు ఇక్కడ మన నల్గొండ జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ వారు ఘనమైన స్వాగతం పలికారు. అందరు సభ్యులకు కూడా నేను కృతజ్ఞుడు. మా రాష్ట్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మా జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రాంబాబు గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ గారి కోరిక మేరకు జన జాగృతి యాత్రలో మా కామ్రేడ్ ఉమామహేష్ ఇక్కడ తెలంగాణ మొత్తం 12 జిల్లాల్ని మమేకం చేస్తూ సైకిల్ యాత్రను చేపట్టినారు. తను ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి సుమారుగా 110 కిలోమీటర్లు సుదీర్ఘంగా ప్రయాణం చేసి నల్గొండకు చేరుకున్నారు. ఇటు యాత్రను మొదలుపెట్టినటువంటి మన ఉమామహేష్కి మొట్టమొదటిసారిగా మేము లాల్ సలాం తెలియజేస్తున్నాము. ఈ కామ్రేడ్ చేపట్టిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క బ్యాంకులను, గవర్నమెంట్ బ్యాంకులను జాతీయకరణ నుంచి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి మాదైతే ప్రధానమైన నినాదం ఉన్నదో దాన్ని బలోపేతం చేసుకోవడానికే కామ్రేడ్ ఉమామహేష్ ఇలాంటి ఈ సైకిల్ యాత్రను మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి పూనుకున్నారు. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం బ్యాంకుల్లో 2 లక్షల ఉద్యోగాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందుకొచ్చి బ్యాంకులో ఎలాంటి నియామకాలు చేయకపోవడం వల్ల ఉన్న ఉద్యోగస్తుల మీద ఒత్తిడి పెరిగి చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే మొదటగా ప్రభుత్వం బ్యాంకుల్లో 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను నియమించాలని చెప్పేసి మాది మరొక డిమాండ్. అదేవిధంగా మేము ఏదైతే పని ఒత్తిడితో పనిచేస్తున్నాము బ్యాంకుల్లో, ప్రభుత్వ సేవలు, ప్రజాసేవ చేయడానికి మేము మున్ముందు ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తానికి విజయవంతంగా ఉన్నాం. మాకు ఈ 5 రోజుల పని దినాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దు, అదేవిధంగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలని చేపట్టాలని చెప్పి మా నల్గొండ డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ తరఫున కోరుకుంటున్నాం.